రైట్. ఇక మల్లన్న పేపర్ వచ్చేసింది. ఇక ఫస్ట్ ఏం రాసుకొని వచ్చిండు? నన్ను జైలుకు పంపిండ్రు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిలదీసినందుకేనట. నిన్ను జైలుకి పంపింది దీనికోసం కాదు నాయన. నువ్వు ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మంత్రులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, అధికారులను ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే దానికి ఏదైతే నిబంధనలకు తగ్గట్టే నీ మీద కేసు పెట్టిరు తప్పితే నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్టు వాగుకుంటా, ఇష్టం వచ్చినట్టు మొత్తుకుంటా, నీ ఇష్టానుసారంగా పోతా ఉన్నా కూడా ఇక నిన్ను ఏం చేయలే. కేవలం జైలుకు మాత్రమే పంపించారు తప్పితే నిన్ను ఏం చేయలేదు. ఏదో చెప్పేసుకుంటున్నావు కదా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిలదీసినందుకే. మరి ఇప్పుడు నిలదీ రాదు? అదే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నిలదీ. నిరుద్యోగుల కోసం నా బిడ్డల్ని వదిలి జైలుకి వెళ్ళా. నిరుద్యోగుల కోసం కాదు. నువ్వు చేసినటువంటి గూండాయిజాలు, కబ్జాలు, నువ్వు చేసినటువంటి మార్ఫింగ్ ఫోటోలు ఏవైతే తీసుకొచ్చి పెట్టినవో 56 కేసులు అండి. 56 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా అత్యంత దారుణమైనటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి, నిందారోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నాడు. ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం, ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఇగో ఇట్లా చేస్తా ఉన్నాడు. సకల విద్యలు తెలిసినటువంటి దశావతారుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఇగో మళ్ళీ చూడండి ఇక ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఇంకా పట్టభద్రులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారు మీరు. పట్టభద్రులకు సమస్య వస్తే రేవంత్ రెడ్డి నిలదీసి అడుగుతారు గల్లబట్టి. కేసీఆర్ని ఎట్లయితే గల్లబెట్టి అడిగినవో రేవంత్ రెడ్డి గల్లబెట్టి అడిగే దమ్ము నీకుందా? లేకపోతే రైతు బంధు అడిగితే అదే వార్తలు చెప్పుకుంటా చెప్పుతో కొడతా అని చెప్పినావు కదా, ఇవాళ కూడా నిరుద్యోగుల్ని చెప్పుతో కొడతా అంటవా అనవా అనేది పట్టభద్రులు ఆలోచన చేస్తా ఉన్నారు. పట్టభద్రులు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏం లేదు, మొత్తం డొల్లా. ఆయనకి ఎమ్మెల్సీ పదవి కావాలా, తర్వాత మంత్రి పదవి కావాలా, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి కోసమైనా సరే ఆయన కుర్చీ ఎసరబెట్టేటట్టు ఆస్కారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏం చేయాలో అర్థం కాక తల మునకలు పట్టుకుంటా ఉన్నారు. ఇవ్వకపోతే సీటు మళ్ళా మనల్ని బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఇచ్చినాం. ఇప్పుడు గెలిస్తే ఒక తంట, గెలవకపోతే ఒక తంట. ఇంకా ఆయన ఇష్టానుసారం ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలిసినటువంటి వ్యక్తిగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మళ్ళీ ప్రజలకి నన్ను జైలుకి పంపించిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు, ఓ నిన్ను అసలు ఏం చేయలే. నువ్వే 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా చేసినావు. 10 సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా చేస్తే మాత్రానికి కూడా కనీసం నిన్ను ఎవరు పట్టించుకోలేదు. నీ ఇష్టానుసారంగా చేసినావు. కానీ మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అన్నిటికీ నువ్వే చేసుకున్నావు. దాడులు నువ్వే చేయించుకున్నావు, తర్వాత ఆఫీసును ధ్వంసాలను మీరే చేయించుకున్నారు. అన్నిటి కూడా మీరే చేయించుకొని ప్రజల్ని పిచ్చోళం చేసి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ పీఠం ఎక్కబోతా ఉన్నాడు. ఇగో మీ ఈ ఉత్తముచ్చట్లన్నీ దయచేసి పట్టభద్రులు వినకుండా ఆలోచన చేయమని చెప్పి ఇగో మీరు ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది.